మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఏ ఊరిదే? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల దగ్గరనంట బాలాజీ తండ ఉందంట. ఈ బాలాజీ తండల ఒక అమ్మాయి, ఆ అమ్మాయిది పక్కూరంట. ఈ బాలాజీ తండది ఈ అమ్మాయి వల్ల అమ్మమ్మ ఊరంట. ఇప్పుడు సెలవులు వచ్చినప్పుడు జర అమ్మమ్మ ఊరికి అయిపోయేదంట. అమ్మమ్మ ఊరికి అయిపోతుంటే పోతుంటే పొరగానితో పరిచయం అయిందంట. ఈ అమ్మాయి పేరు వచ్చేసేమో వెన్నెల, పొరగాని పేరు వచ్చేసేమో మహేందర్. ఈ బాలాజీ తండల ఇద్దరు పరిచయం ఏర్పడ్డదంట. పరిచయం ఏర్పడి చిన్నపాటి దోస్తానం చేసిరట. దోస్తానం అయిపోయినాక ఏమవుతుంది? ఇక ప్రేమలో పడ్డరు. గిట్టనే సెలవులు దొరికినప్పుడల్లా అమ్మమ్మ ఇంటికి వచ్చిందంట ఈ వెన్నెల. ఆదివారం రేపు వస్తాడు, శనివారం కూడా వచ్చేదంట. మరి ఇక ప్రేమ వల్లనో లేకపోతే అమ్మమ్మ మీద ఒక ప్రేమతోటో లేకపోతే ఈ బాలాజీతోటి ఏది మన ఈ మహేంద్ర అంటతో శోభతో కానీ మొత్తానికైతే ఊక అమ్మమ్మ ఇంటికి వచ్చిపోయేది. గిట్లా 4 ఏళ్ళ నుంచి మంచిగా ఇద్దరి మధ్యలో శోభతో ఒకటయి ప్రేమలో పడి ప్రేమించుకున్నాక ఇక ప్రేమ అయిపోయినాక ఇంకేమై పాడవుతుంది. ఇక తర్వాత ఏమైందంటే ఇక పెళ్లి చేసుకుందామని అనుకున్నట. మరి ఎన్ని రోజులు ప్రేమించుకుంటాం మనం, పెళ్లి చేసుకుందామని అడిగిందంట అమ్మాయి. అంటే సరే అన్నాడట పొరగాడు. సరే అన్నాక మరి ఎన్నడు రావాలా, మరి మా ఇంటి వాళ్ళకి చెప్తా, ఇక మరి మా ఇంటి వాళ్ళు వచ్చి ఉన్నాడు చూసుకొని పోతారంటే మరి ఈ పొరగానికి ఈ మహేందర్ అంటూరికి మరి ఎవడని చెప్పిండా లేకపోతే తనకు ఆలోచన వచ్చిందా మనకు తెలియదు. కానీ ఈడేమనుకున్నట, అమ్మర కొడుక ఏమని పెళ్లి చేసుకుంటున్నా అంటే కట్నం అయితే రాదు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నా కట్నం ఇస్తారు, ఎక్కువ తక్కువ ఇయ్యరు. ఎట్టిస్తారు? అసలే తండాలలో జర కట్నాలు తక్కువనే ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంటే అంటే ఏమని మీతో ఇష్టపడరు కదా, ఇంకేంది ఎర్రలు తోలుతాము, ఇంట తోలుతాం, పుస్తకం కడతాం, ఎన్నో గుడికానే బడికానే పెళ్లి చేస్తాం, 2 ఏళ్ళకు వస్తాం, దావత్ చేస్తాం, ఇంట తోలుకో అని చెప్తారు. అమ్మ గట్టెట్ అవుతుంది అనుకొని చిన్నగా ఆలోచించి గట్ట కాదు కానీ ఏమని ఇస్తారా మీ వాళ్ళు అని అడిగినట. మా వాళ్ళు ఏముంది, నువ్వేంటిగా నిన్నమన్నా శోభ చేసిన రోజు ఈ 4 ఏళ్ళ నుంచి ఎప్పుడైనా కానీ కట్న కానుకలు లేకుండా పెళ్లి చేసుకుంటా అంటివి, అన్ని అందాలా నువ్వు నాతో శోభ చేస్తేవి, ఇలా మళ్ళీ కట్నం ముచ్చి రెల్ల పెడుతున్నావు అంటే ఉత్తగానే అడిగినా ఇస్తారా అయ్యారని అడిగినా అని చెప్పినట. అడిగి అమ్మర కొడుక ఈ కట్నం అయితే రాదు, ఎన్నడుకున్నా ఇది బీడి బిచ్చం కళ్ళుద్దరే, ఈ ఉత్త పుణ్యానికి ఎడ చేసుకుని అనుకొని గడికింత దూరం పెడతా ఉన్నట పొరగాడు. మళ్ళీ అమ్మ ఈ వెన్నెలంట ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుండట. మాట్లాడదామని ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేస్తుండు. ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది, ఏం కావచ్చు అనుకొని మళ్ళీ పోయిందంట అమ్మమ్మ ఇంటికి. అమ్మమ్మ ఇంటికి పోగానే ఎప్పుడైనా ఏమో వచ్చిందని తెలియగానే సైకిల్ వేసుకొని బండి వేసుకొని బుర్రా ఇంటి చుట్టూ తిరిగేదంట. ఈయన వస్తలేడు. అరే ఏం కావచ్చు ఈ 4 అసలు నేను ఎప్పుడో పడ్డా కానీ గిట్ట గాలి తగిలితేనే ఉరికొచ్చేది. ఇప్పుడు నేను వచ్చి ఇంతగానో ఎదురు చూసినా కానీ వస్తలేడు, ఏం కావచ్చు అనుకొని చిన్నగా అడిగిందంట. ఏమరా బాయ్ 4 ఏళ్ళు లవ్ అంటివి, నా ఎంట తిరిగితేవి, నేను నీ ఎంట తిరిగితే గోగోళ్ళని అర్థం చేసుకుంటేవి, అన్ని అందాలా కలిస్తేవి, మరి ఇలా పెళ్లి చేసుకోమంటే గట్టుకోసారి ముఖం దాటేస్తున్నాం ఏం సంగతి రా అని అడిగిందంట. అంటే కట్నం ఏనట్టు గుర్తుందిగా మీ వాళ్ళు అని అన్నట. ఇంత పనుకున్నా బిడ్డ అనుకొని ప్రీడి ఇంటి ముందటనే మంచిగా అరుగు మీద కూర్చుంది. అరుగు మీద కూర్చొని పోతాలని పిలుస్తా ఉందంట. ఏమైందమ్మా అనగానే ఇగో గీ సంగతి, ఏమైందనగానే గీ సంగతి. కథం ఈడబోయి బయట తెలిసింది. బయట తెలిస్తే పోలీసుల దగ్గర పోదా, గ్రామ పెద్దలు వచ్చి తూ అని ఉంచారంట. ఇప్పుడు ప్రేమించుకుంటోళ్ళకు ముందుగా ఏమనుకుంటారు, అన్ని రకాలుగా అన్నిటికి ఒప్పుకుంటారు. అందులో ఏక నెంబర్ ఏంటంటే నువ్వు ఏ కులం కానీ ఏ మతం కానీ నువ్వు ఎట్ట ఉన్నా ఏం చేసినా కానీ నేను మాత్రం పెళ్లి చేసుకుంటా అని ఇద్దరు మంచిగా ఒప్పుకుంటారు. ఆ తర్వాత పాడైపోను కొన్ని రోజులు అయిపోయినాక ఎందుకో మరి ఇక చిన్నగా డబ్బు మీద పడుతుంది. డబ్బు మీద పడ్డాక గిసోండి ముచ్చట అవుతుంది. ఆడోళ్ళు అయినా మగోళ్ళు అయినా కానీ ముందుగల్లా కలుసుకునే ముందల అంటే వాళ్ళు ఇంకొక అయిపోకూరు. కానీ ఫస్ట్ పరిచయం ఏర్పడ్డప్పుడే ఆడు మంచోడా చెడ్డోడా ఏం సంగతి ఏం కథ అనేది అర్థం చేసుకొని తప్పుకుని ఉపాయం చేయాలి. ముందరకు పోతే బరాబర్గా ముందరకు పోయే ఉపాయం. 4 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటుంటే ఒకనాడు కాకుంటే ఒకనాడు నాని మనస్తత్వం, వాని మంచితనం, వాని గుణం బినం ఏం తెలియకుండా వస్తుంది. నా చెల్లె గింత గుడ్డిగా ప్రేమించి ఇవాళ పేపర్కి వస్తేవి, నీ అమ్మ నాయన ముఖం మీద పెట్టుకుంటారు, నీ అన్నదమ్ములు ఏం కావాలి, లేకపోతే నీ చుట్టాలు పక్కాలంతా ఏమనుకోవాలి. ఈ ప్రేమించుకునే ముందరకి ఇవన్నీ ఆలోచించుకోరా. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఎవరైనా కానీ ముందుగా ఆలోచించుకొని అయ్యమ్మని బదనాం చేసే ఉపాయం చేయొద్దు. ఒకవేళ మీరు నిజంగానే ప్రేమించుకునే ఉపాయం ఉంటే ప్రేమించుకున్న వాళ్ళు అయితే ఏమైనా పొరగాడని నీకు అనిపిస్తే ఎక్కడ లేచిపోయో లేకపోతే పెద్దలు నొప్పించో పెళ్లి చేసుకునే ఉపాయం చేయాలి. కానీ ఆడు ఏమో కట్నం ఆశ పడుతుండే
నువ్వేమో ఆడే కావాలంటుంటివి ఇవో పోయి ఇంటి ముందర కూర్చుంటే ఇప్పుడు అయ్యమ్మ ఇచ్చేది బాయ్ ఇంటి వాళ్ళు ఇచ్చేది బాయ్ అందరు ఇచ్చేది బాయ్ ఆడు చేసుకుంటున్నా లేకపోతే అడిగేలా అక్కడ పతకపులు లేకుంటే వీక్తడా ఏం అర్థం కాదు. ఈ కాలం పొరగాలతో వచ్చిన బాధకి ఇది. ఏమైనా మనిషి సూపరానికి పడిపోతారు. ఆడు కష్టపోతా పని చేస్తాడా చేయడా ఏమైనా వ్యవసాయం ఉందా లేకపోతే ఇంకేమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా ఏం ఉండయి. కింద ఒక బైక్ ఉండాలి, జేబులో సెల్ ఫోన్ ఉండాలి. ఇద్దరు రెత్తి అక్కడ వెనక ముందరికి ఈడంగా ఆడంగా ఈడంగా 2 దెబ్బలేసి ఈడంగా 2 దెబ్బలేసి వెనకంగా మొత్తం దగ్గరికి ఉరికితే అబ్బా పొరగాడు ఏం స్టైల్లో పడుతుండ్రా బస్ ఈ సినిమా యాక్టర్ లెక్కనే ఉండరు అనుకుని ఉత్త పుణ్యానికి ఆగమవుతారు. మా అమ్మగాని చెల్లెళ్ళారా ఇటువంటి వాళ్ళని లవ్ చేసే బదులు వాళ్ళని అయ్యామో చూసిన పెళ్లి చేసుకుంటే చక్కదానం కాపురాలు నిలబడతాయి. లేదు లవ్ చేయొద్దని నేను చెప్పను, చేస్తే చేసిరు కానీ ఆడు గిట్ల ఈ పసలకు ఆశపడేటోడు ఇప్పుడే గిట్టన్నాడు రేపు నాడు పెళ్లి చేసుకున్నాడు నేను చేస్తాను గ్యారెంటీ ఉంటుందిరా. మా అమ్మగాని అయినోని కానోనికి ఇట్లా సోపతి చేసి ఉత్త పుణ్యానికి అయ్యాం ఇచ్చే తీసే ఉపాయం చేయకూరి. ఇప్పుడు బద్మాసి గాళ్ళు ఎక్కువైపోయారు ఈ కాలంలో. అందులో ఉన్నారు ఇళ్ళ ఉన్నారు కానీ జర అయినోనికి కానోనికి చెయ్యి ఇచ్చి గట్టినే సోపతి చేసి గిట్ట బదనం అయ్యే ఉపాయం చేసుకోకూరి.